70వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబు 19వ భాగం. ఒకే దశాబ్దంలో 7 సార్లు ఒకే కేంద్రంలో 5 డైరెక్ట్ యావరేజ్ చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. ఇది 70వ దశాబ్దం నుండి నేటి వరకు రికార్డు. విజయవాడ 1971, 73, 74, 75, 78, 79. హైదరాబాద్ 76. ఒకే దశాబ్దంలో బ్లాక్ అండ్ వైట్లోను కలర్లోను కేవలం 13 వారాల్లోపే విడుదలైన 3 చిత్రాలు కనీసం 2 కేంద్రాల్లో డైరెక్టర్స్ దినోత్సవం జరుపుకొని ఏ దశాబ్దానికైనా ఆల్ టైమ్ రికార్డ్. 1973 పుట్టినిల్లు మెట్టినిల్లు, శారద జీవన తరంగాలు. కలర్లో జయబుదంగ, జీవనజ్యోతి, బలిపీఠం. ఒకే దశాబ్దంలోని సంవత్సరంలోని ప్రతి నెలలోనూ కనీసం 14 కేంద్రాల్లో డైరెక్ట్ యావరేజ్ చిత్రాలు ప్రదర్శింపబడి ఒక్క చిత్రమైన గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే. ఇది 70వ దశాబ్దం నుండి నేటికి రికార్డే. 1970 దశాబ్దంలో జనవరి 75 దేవుడు చేసిన పెళ్లి, ఫిబ్రవరి 74 ఖైదీ బాబాయ్, మార్చ్ 72 సంపూర్ణ రామాయణం, ఏప్రిల్ 73 జీవన తరంగాలు, మే 75 జీవనజ్యోతి, జూన్ 72 మానవుడు దానవుడు, జూలై 1978 మల్లెపువ్వు, ఆగస్టు 1979 జూదగాడు, సెప్టెంబర్ 78 రాధాకృష్ణ, అక్టోబర్ 74 మంచి మనుషులు, నవంబర్ 1971 తహసీల్దార్ అమ్మాయి, డిసెంబర్ 1975 సోగ్గాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి మరియు 70వ దశాబ్దంలోనే ఒకేసారి ఒకదానిపైన ఒకటి ఉన్న 2 థియేటర్లోనూ ఒకే సంవత్సరంలో 100 రోజుల చిత్రాలు గల హీరో హీమ్యాన్ మాత్రమే. 1975లో గుంటూరు నాజ్ జీవనజ్యోతి, నాజ్ అప్సరా ఏసీ, బలిపీఠం. వరుస 51 నెలల్లోనే 16 డైరెక్ట్ 100 రోజుల చిత్రాలు కలిగి 1970 దశాబ్దానికే కాదు నేటి వరకు రికార్డుగా నిలిచిన చరిత్ర గల హీరో హీమ్యాన్ మాత్రమే. 1971 నవంబర్ 12 నుండి ఫిబ్రవరి 6, 1976 వరుస 51 నెలల్లోనే 2 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడిన 14 చిత్రాలు గల ఏకైక హీరో హీమ్యాన్ మాత్రమే గత 54 ఏళ్లుగా.